దసరా దీపావళి పండుగల సందర్భంగా ప్రజలు భారీ సంఖ్యలో ప్రయాణాలు కొనసాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులతో ప్రధాన రైల్వే స్టేషన్లు రద్దీగా మారిపోయాయి. ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే 2,000కు పైగా ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది. ఈ మేరకు ప్రత్యేక రైళ్లలో స్వల్పంగా ఛార్జీలు పెంచినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. పండుగల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లు ఇతర ఏర్పాట్లపై దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్తో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి. బతుకమ్మ, దసరా, దీపావళి పండుగల సందర్భంగా ప్రయాణికులు భారీ ఎత్తున సొంతూళ్లకు తరలి వెళ్తుంటారు. మరి ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ఈ దసరా పండుగ సందర్భంగా, దీపావళి పండుగ సందర్భంగా ఎన్ని ప్రత్యేక రైళ్లను నడిపిస్తుంది? దానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు కదా మనతో పాటు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ సార్ ఉన్నారు. సార్, ఈ దసరా, దీపావళి పండుగల సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ఎన్ని రైళ్లను నడిపిస్తుంది సార్? ఈ పండుగను పురస్కరించుకొని సౌత్ సెంట్రల్ రైల్వే దాదాపు 2,000 స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడు సెప్టెంబర్ 21 నుంచి నవంబర్ ఎండింగ్ వరకు బతుకమ్మ, దసరా, దీపావళి అలాగే ఛట్ పూజ వీటన్నిటిని కలుపుకొని భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు డిమాండ్ మేర ఈ స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగింది. మన దక్షిణ మధ్య రైల్వే మీదుగా ఎన్ని రైళ్లను నడిపిస్తున్నారు? ఇతర జోన్ల నుంచి ఎన్ని నడిపిస్తున్నారు సార్? ఓవరాల్ గా సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి దాదాపు 2,000 పైచిలకు స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఫర్దర్ గా డిమాండ్ మేర ఇంకొన్ని కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం. ఈ పండుగల నేపథ్యంలో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం కూడా కనబడుతుంది. దక్షిణ మధ్య రైల్వేలోనే ప్రధానమైన అతిపెద్ద రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఇక్కడ ప్రయాణికుల సౌకర్యార్థం ఎటువంటి ఏర్పాట్లు చేశారు? సికింద్రాబాద్ మీరు అన్నట్టు మోస్ట్ ఇంపార్టెంట్ రైల్వే జంక్షన్. దాదాపు ప్రతిరోజు 130,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు సికింద్రాబాద్లో. అయితే ఈ పండుగ సీజన్లో మాత్రం దాదాపు 180,000 నుంచి 2 లక్షల మేర ప్రయాణికులు వస్తూ ఉంటారు ఇక్కడ. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేశాం. దాని ప్రకారం ముఖ్యంగా మనకి రెండు వైపులా ప్లాట్ఫామ్ 1, ప్లాట్ఫామ్ 10 ఏదైతే బోయిగూడ అండ్ అల్ఫా హోటల్ సైట్ 2 ఉన్నాయో, రెండు వైపులా కూడా అడిషనల్ వెయిటింగ్ హాల్స్ ని, హోల్డింగ్ ఏరియాస్ ని నిర్మించడం జరిగింది. విద్యా సంస్థలకు, కళాశాలలకు సెలవులు ఇవ్వడం ఒకవైపు అయితే, ఒకవైపు పండుగలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈ ఇంపార్టెంట్ జంక్షన్ స్టేషన్స్, మేజర్ స్టేషన్స్ అన్నిట్లో కూడా స్పెషల్ గా అడిషనల్ సెక్యూరిటీ స్టాఫ్ ని రౌండ్ ద క్లాక్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా కంప్లీట్ గా స్టేషన్స్ అన్ని కూడా సీసీటీవీ కెమెరా పరిధిలోకి వచ్చాయి. పూర్తి స్థాయిలో రెగ్యులర్ ప్లాట్ఫామ్ పైన కావచ్చు, ట్రైన్లలో కూడా రెగ్యులర్ గా అంటే స్పెషల్ కేర్ తీసుకొని చెకింగ్స్ కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా స్టేషన్ లో స్టాఫ్ కావచ్చు, సెక్యూరిటీ సిబ్బంది అవైలబుల్ ఉన్నారు. ట్రైన్స్ లో కూడా సెక్యూరిటీ సిబ్బంది అవైలబుల్ ఉంటారు. ఇంతేకాకుండా ఇంకెక్కడైనా ఎన్ రూట్లో ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినా కూడా మనకు 139 లేదా రైల్ మద్దతు ద్వారా కూడా ప్రయాణికులు సంప్రదించవచ్చు. ప్రయాణికులకు టికెట్లు తీసుకునే విషయంలో ఈ రద్దీ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతోపాటు డిజిటల్ వైపు మీరు ఏ విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు? అదే మనకి టికెట్స్ అన్నది 2 విధాలుగా, ఒకటి జనరల్ టికెట్స్ ఉంటాయి, ఇంకా రిజర్వ్డ్ టికెట్స్ ఉంటాయి. మనకు ముందు నుంచే రిజర్వ్డ్ టికెట్స్ వచ్చేసి ఆన్లైన్ మనకి ఐఆర్సిటిసి వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దొరుకుతూ ఉంది. ఇది దాదాపు ఇప్పుడు 80% ఆన్లైన్లోనే టికెటింగ్ ఉంది. కౌంటర్కి వచ్చి తీసుకునేది చాలా తక్కువ మొత్తంలో ఉంది. అదే జనరల్ టికెట్స్ విషయానికి వస్తే ఎక్కువ మొత్తంలో స్టేషన్కి వచ్చే టికెట్స్ తీసుకుంటూ ఉంటారు. దానికి పర్టికులర్ ట్రైన్కి స్పెసిఫిక్ టికెట్ ఉండదు కాబట్టి ఏ ట్రైన్లో అయినా బోర్డు అవ్వచ్చు ఆ డైరెక్షన్లో. కానీ దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా జనరల్ టికెట్ హోల్డర్ కి సంబంధించి టికెట్ కౌంటర్స్ తో పాటే ATVMs అని పెట్టడం జరిగింది. ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్స్, OTVM కాయిన్ బేస్డ్ టికెట్ వెండింగ్ మెషిన్స్ కూడా స్టేషన్స్ అన్ని ఇంపార్టెంట్ స్టేషన్ లో పెట్టడం జరిగింది. అక్కడ ఫెసిలిటేటర్స్ ను కూడా నియమించడం జరిగింది. వాళ్ళు ప్యాసింజర్స్ కి హెల్ప్ చేస్తూ ఉంటారు టికెట్ తీసుకోవడం. మనకి బుకింగ్ కౌంటర్ లో ఎక్కువ లైన్ లో ట్రైన్ మిస్ అయ్యే ఛాన్స్ ఉండకుండా, అలాగే టికెట్ కౌంటర్ లో బుకింగ్ చేసుకున్నా కూడా మనకు QR కోడ్ పెట్టాము. QR కోడ్ ద్వారా కూడా పేమెంట్స్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. దీంతో పాటే మనము UTS యాప్ అనేది కూడా ఒకటి తీసుకురావడం జరిగింది. అలాగే రైల్ వన్ యాప్ కూడా ఈ మధ్య వచ్చింది. సో ఈ 2 యాప్స్ ద్వారా కూడా రైల్ వన్ లో అయితే మనకు రిజర్వేషన్ టికెట్ తో పాటు జనరల్ టికెట్ కూడా బుకింగ్ కి వెసులుబాటు ఉంటుంది. UTS యాప్ లో ఎక్స్క్లూజివ్ గా జనరల్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ UTS యాప్ ఇంట్లో కూర్చొని జనరల్ టికెట్ ని మనం బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ యాప్ లో ఒక ఇబ్బంది ఏంటంటే, మనం స్టేషన్ లోకి వచ్చిన తర్వాత లేదంటే ట్రైన్ బోర్డ్ అయిన తర్వాత టికెట్ బుక్ చేసుకునేందుకు వీలుండదు. ఎందుకంటే ఒకవేళ కావాలని టికెట్ తీసుకోకుండా ఎవరైనా బోర్డ్ అయినా కూడా టికెట్ చెకింగ్ స్టాఫ్ ని చూసి టికెట్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడానికి ఈ పద్ధతి తీసుకొచ్చారు. కానీ పేమెంట్ కాకుండా QR కోడ్ ద్వారానే టికెట్ ని బుక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఇక్కడ రైల్వే సిబ్బందికి, అక్కడ స్టేషన్ లో ఉన్న సిబ్బందికి ఒక జెర్సీ వేసి జెర్సీ వెనకాల QR కోడ్ ని పెట్టడం జరిగింది. ప్యాసింజర్స్ ఇంత రద్దీ ఉన్న టైంలో బుకింగ్ కౌంటర్కి వెళ్ళి తీసుకోవడం, లైన్ లో నిల్చోవడం ఇబ్బందికరంగా ఉండొచ్చు
చేయొచ్చు కాబట్టి స్టాఫ్ సర్క్యులేటింగ్ ఏరియాలో కావచ్చు, ప్లాట్ఫామ్ లో ఉన్న స్టాఫ్ జెర్సీ ఏదైతే ఉంటుందో దాని వెనకాల ఉన్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి ఇమీడియట్ గా టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ చివరిగా ప్రయాణికుల నుంచి ప్రధానమైనటువంటి విమర్శ, ఎన్ని రైలు నడుపుతున్నప్పటికీ కూడా అదనపు బోగీలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం అనేది ఒకటైతే, రెండవది ఏవైతే ప్రత్యేక రైళ్లు ఉన్నాయో ప్రత్యేక రైళ్లలో అదనపు ఛార్జీలను వసూలు చేస్తున్నారు అనేది ప్రధాన ఆరోపణ. దీని మీద మీరేమంటారు? దాదాపు 2000 పైచీలకు స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగింది. మిగతా చాలా ఇంపార్టెంట్ ట్రైన్స్లలో ఎక్కడైతే మనకి రూమ్ ఉందో, వెసులుబాటు ఉందో అడిషనల్ కోచెస్ వేసేందుకు, వాటన్నిటిని కూడా కోచెస్ అప్గ్రేడ్ చేసేసి అడిషనల్ కోచెస్ అటాచ్ చేయడం జరుగుతుంది. సో దట్ అంటే పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది. ఓన్లీ పండుగ సీజన్ కావచ్చు, లేదంటే స్పెసిఫిక్ డిమాండ్ ఉన్న పరిస్థితిని పట్టుకొని స్పెషల్ ట్రైన్స్ వేయడం జరుగుతుంది. కాబట్టి దానికి కొద్ది మేర అదనపు ఛార్జీలు ఉంటాయి. అది ఎక్కువ మొత్తంలో కూడా ఉండవు. అది మిగతా బయట రోడ్ వేస్ కావచ్చు, ఎయిర్ వేస్ తో పోలిస్తే ఏమాత్రం ఇది ఎక్కువ మొత్తంలో ఉండదు. డైనమిక్ ప్రైజింగ్ కూడా కాదు ఇవన్నీ కూడా. కాబట్టి అందుబాటు ధరలోనే ఉంటాయి. పండుగ నేపథ్యంలో వారి గమ్యస్థానాలకు ఊర్లకు చేరుకునేందుకు రోడ్ వేస్ తో ఎయిర్ వేస్ తో పోల్చుకుంటే బెటర్ గా ఉన్న ప్రైజింగ్ మెకానిజం. థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే దసరా దీపావళి పండుగల సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో దాదాపు 2000 పైచీలకు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నామని అంటున్నారు. ప్రత్యేక రైళ్లకు కొంతమేర ఛార్జీలను అయితే పెంచాల్సి వచ్చిందని కూడా దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ సార్ అంటున్నారు. కెమెరామెన్ పురుషోత్తంతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.